స్వస్తి చాంద్రమాన పురుషనామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం ఉదయం 10 గంటల 12 నిమిషములకు శ్రీ జయప్రకాష్ గారి ద్వితీయ పుత్రుడు చిరంజీవి వాసుకి శ్రీ ప్రసాద్ గారి జ్యేష్ఠపుత్రికి ప్రియాంకను ఇచ్చి పాణిగ్రహమును జరిపించుటకు దైవజ్ఞులచే శుభముహూర్తము నిశ్చయించటమైనది. అయం ముహూర్త సుముహూర్తోస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ధ్రువం తే రాజా వరుణ. సభకు నమస్కారం. ఎవరండి మీరు? మీకు దేవుడిచ్చిన పెద్ద కొడుకు నాన్నగారు. పెద్ద కొడుకువా? అలా నీ రెడీమేడ్ డాడీ షీలాన్ని శంకించకండి ప్లీజ్. ఈ రిలేషన్షిప్ ఎలా వచ్చిందని నా హైటెక్ వైఫ్ ని అడగండి. ఏమిటి మీరు మాట్లాడేది? నా మాటలు మీకు అర్థం కావటం లేదు, అందుకే ఈ ఫోటోలు మాట్లాడతాయి. తాళి కట్టేక ముందు సిగ్గు చూడండి, తాళి కట్టేటప్పుడు. అందరూ ఈ ఫొటోస్ చూసారా? వెరీ గుడ్. అసలు ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందంటే, తూగో జిల్లాలో మా పెళ్లి జరిగిందండి. పాగో జిల్లాలో ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారండి. కానీ లాస్ట్ మినిట్ లో పెద్ద బాంబు వేసిందండి. శోభనం జరిగితే స్విట్జర్లాండ్ లోనే జరగాలని. నాకేమో రాష్ట్రభక్తి ఎక్కువ. ఇలా లొకేషన్ డిఫరెంట్ వచ్చేసరికి శోభనం జరగలేకపోయిందండి. ఈమె పారిపోయి వచ్చేసిందండి. ఇప్పుడు నేను మారాను. నువ్వు అనుకున్నట్టే స్విట్జర్లాండ్కే వెళ్తాం రా. చేయొదులు. నేను మొగుడిని. నువ్వు ఎవడైనా కావచ్చు, ముందు చేయొదులు. వదలకపోతే వద్దు బ్రదర్, ట్రెండ్ మారింది. ఇంత ట్రెండ్ మారేది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ ట్రెండ్ నేను మారుస్తాను. కూల్ మ్యాన్. నీకు ఎలా చెప్పాలి బ్రదర్? ఒకే దాన్ని అన్నదమ్ములందరూ చేసుకోవడం మహాభారతంలో కుదిరింది, కానీ నేటి భారతంలో కుదరదు. నిజంగా ట్రెండ్ మారింది. ప్రభుత్వం ఒప్పుకోదు, చూస్తున్న ప్రేక్షకులు ఒప్పుకోరు. నా భార్యను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. మీరు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు, కానీ నేను ఇప్పుడు తొందరపడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫ్యామిలీ టైప్ లేడీస్ అండ్ గెస్ట్ యానీ బంధువులు, మీరందరూ కలిసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మై డియర్ రన్ అవే బ్రైడ్, మళ్ళీ కలుద్దాం. అదే ఎంత గొప్ప సంబంధం అండి చలపతి గారు. వాడు నా పెళ్ళాం ఫోటో అంటూ ఎగ్జిబిషన్ లో చూపించినట్టు చూపించాడు. ఇంకా మీరు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంచుకున్నారంటే మీలాంటి వాళ్ళతో వియ్యవందడం హుస్సేన్ సాగర్ లో దూకినట్టు ఉంటది. నడవండి ప్లీజ్. తొందరపడి అపార్థం చేసుకోకండి. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. అయ్యా మాంగళ్య ధారణ కానివ్వండి. బావగారు, 3 ముళ్ళు గట్టిగా వేయండి. పాలు తీసుకోండి. ఫస్ట్ నువ్వు. మీరు తాగండి. ట్రెండ్ మారిందే. తరతరాలుగా భర్తలు ఎంగిలు భార్యలు తాగుతూ ఉన్నారు, కానీ 2001లో ట్రెండ్ మారుద్దాం. ఫస్ట్ నువ్వు తాగు, ఆ తర్వాత థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించండి. ఇదేంటి, నువ్వు ఇంకా పాత ట్రెండ్లోనే ఉన్నావు? ఇది కూడా మారాలి. పట్టుకో, నన్ను దీవించు. ఇదేమిటండి, మీరు నా కాళ్ళ మీద పడుతున్నారు? తప్పేంటి? చెప్పారుగా, ఎత్ర నార్యంతు పూజ్యంతే తర్వాత శ్లోకం మర్చిపోయాను, కానీ తాత్పర్యం గుర్తుంది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని. సచివమ్మ కాలు పట్టుకుని శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడయ్యాడు. మీరు చాలా మంచివారండి. థ్యాంక్స్. అవును, లైట్ ఉంచుదామా తీసేద్దాం? తీసేద్దాం. ట్రెండ్ మారుద్దాం, ఉంచుదాం. అది సరే, నీకు నీలాగే ఓ అందమైన చెల్లుందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదుగా, సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్ ఇచ్చా. అమ్మాయే సన్నగా
అరే నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రా. మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. లల్లల్లా Wow, my dear wife. ఏమండి? ఏం చేస్తున్నారు? చూడకమ్మా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. ఏమండి? టాక్సీ అండి? ఏమండి? నేను ఇక్కడున్నాను. రావే 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 నా పెళ్ళాం. ఏమండి? పెళ్లి చేసుకుని బయట వెళ్ళు. ఏమండి? ఏమండి? నేను ఇక్కడున్నాను. ఏమండి? టాక్సీ అండి? రాణి 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 వాణి ఏం చేస్తున్నావు ఇక్కడ? చెప్పానుగా నీకు రాణి ఇక్కడ. రాణి ఏమండి? రాణి నేనండి. నువ్వా? ఓ మై గాడ్, మళ్ళీ ఆమె. ఓ ఓ ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. అయ్యో ఏమిటండి? ఎందుకు కాసుకుంటున్నారు? రాణి తప్పు చేశాను. నువ్వు అనుకుని నీ చెల్లిని తాకకూడని చోట్ల తాకాను. ఇదంతా తెలిసాక రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరేం కావాలని పట్టుకోలేదుగా. అది కూడా నాలా ఉండటంతో ఒక చిన్న కన్ఫ్యూజన్. పదండి భోంచేద్దాం. చిన్న కన్ఫ్యూజన్ కాదు రాణి, పెద్ద కన్ఫ్యూజన్. మీరిద్దరూ ఒకేలా ఉండటం. ఇప్పుడు టీడీపీ పార్టీ గుర్తు సైకిల్. వాళ్ళ పాంప్లెట్ లో ఒకే సైకిల్ ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎవరి దగ్గర సైకిల్ ఉన్నా ఆ గుర్తు ఆ పార్టీకే సొంతం, రిజిస్టర్డ్. బీజేపీ పార్టీ గుర్తు కమలం. ఆ కమలం ప్రపంచంలో ఏ చెరువులో ఉన్నా ఎవరింటి పెరట్లో ఉన్నా వాళ్ళకే సొంతం. కాంగ్రెస్ సేమ్ ప్రాబ్లం. ఇలా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో ఒకే బ్యాలెట్ పేపర్ లో ఒకే గుర్తు ఇద్దరికి సొంతం అంటే ఓటర్స్ కన్ఫ్యూజ్ అవుతారా? ఎవరికి గుద్దాలి, ఎవరు ఏలాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ తో పొరపాట్లు జరుగుతాయా? నా జీవితంలో జరిగింది, పొరపాటు జరిగిపోయింది. ఏం చేయాలి? ఓకే అండి, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు చాలా మంచివారు. అయినా మీరు పట్టుకుంది మరదల్నేగా. టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ అంత తెలియక చెప్పేశావేంటి? మరదలైతే ఏంటి, ఇంకా పెళ్లి కాని పిల్ల. చూడు, మొదటి ముద్దు, సిగరెట్లోని ఆఖరి పప్పు, ఇవన్నీ మర్చిపోలేవు. అలాగే కన్ని పిల్ల, ఆ మొదటి కౌగిలింత, ఆ ఫీలింగ్స్ ఈ మగాడు కాటికి పోయేంత వరకు మర్చిపోదు. ఓకే, నేను బాగా ఆలోచించి అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాను. తాకిన పాపానికి తాళి కట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటా. అరే, ఈ కన్నీళ్ళేంటి? నాకు తెలుసు, ఇవి కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలు. కమాన్ యా, రిలాక్స్. వాడు పర్మిషన్ ఇచ్చాడు, భార్యవి, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. ఆలోచించు. అరేరే, ఇదేంటే 10 నిమిషాల నుంచి మరో చరిత్ర రేంజ్ లో సిగ్నల్ ఇస్తున్నాను, అసలు రియాక్షన్ లేదే. హలో, ట్రెండ్ మారింది. ఇప్పుడు లాగులు పనికిరావు, ఇమ్మీడియట్ యాక్షన్. క్రైమ్? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? చీ 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 చీ. కమ్ ఆన్ డార్లింగ్. ఓహో, నిన్ను తాకూడదని ఇంగ్లీష్ లో చెప్తున్నావు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ట్రెండ్ మారుద్దాం. నువ్వు రెస్ట్ తీసుకో, నీ చెల్లుందిగా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇంకేంటే, ఆకలైతే అన్నం తింటావా? ఇంట్లో లేకపోతే హోటల్కి వెళ్తావా? లేకపోతే ఆకలితో చచ్చిపోతాం. కోరిక కూడా అలాంటిదే, ఆపకూడదు. నువ్వు రెస్ట్ తీసుకో, జ్యూస్ తాగు. నీ చెల్లి దగ్గర నేను వెళ్ళొస్తాను. జీవితం నాశనం చేయకండి. ట్రెండ్ మారింది. మన పిఎం గారికి మోకాళ్ళ ఆపరేషన్, ఒంట్లో బాగలేదు. ఏం చేశారు? ప్రజలని చూసుకోవయ్యా అని హోమ్ మినిస్టర్ అప్పచెప్పారు తాత్కాలికంగా. అలాగే నీ ఒంట్లో బాగలేదు, నువ్వేం చేయాలి? నా భార్య పోస్ట్ నీ చెల్లికి ఇవ్వాలి తాత్కాలికంగా. మీకు కావాల్సింది నా శరీరమేగా. అవును, కానీ నీ హెల్త్ అది మనుషులకి, ఇలాంటి మృగాలకు కాదు. ఓకే,
నువ్వెందుకే బాధపడతావు? నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంతకాలం నువ్వు నాలా ఉన్నందుకు సంతోషించాను. అదే మనకి శాపమైంది. బావంటే మరదలు మేలు కోరాలి, కానీ వీడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంట్లోంచి వెళ్ళిపో. వాడికి భయపడి మనం విడిపోవడం ఏంటక్క? తాడు తీసి వాడి మొహార కొట్టు. పద, లాయర్తో మాట్లాడదాం. లాయర్ దగ్గరికేనా? మీరెందుకు వెళ్ళడం? లాయర్ గారు రండి. నమస్కారం, రండి, సార్. రండి, రండి. శ్రీనివాస్ అని నమస్తే, హైకోర్టు అమ్మా. లాయర్. నమస్తే. చెప్పండి సార్. చూడమ్మా, భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే కనీసం 1 సంవత్సరం పాటు విడివిడిగా జీవించాలి. కోర్టు వారికి రుజువులు చూపించాలి. జడ్జి గారు అది నమ్మాలి. చాలా తతంగా ఉందమ్మా. భారత రాజ్యాంగం ఆ ట్రెండ్ రాశారు. భార్యాభర్తలు విడిపోవాలంటే అంతుంది. లాయర్ గారు వీళ్ళు పాత ట్రెండ్, వీళ్ళకి అర్థం కాదు. నేను చెప్తాను, మీరు వెళ్ళండి. వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడేంటే నీకు విడాకులు కావాలి, కానీ నాకు మీరిద్దరూ కావాలి. సో ట్రెండ్ మారుతాం. 1 minute. ఏంటి అలా చూస్తున్నారు? ఇది బిస్లరీ వాటర్ కాదు, వైట్ పెట్రోల్. ఇది వేస్తేనే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది. కాసేపట్లో నేను అట్లీస్ట్ నేను పోయాక ట్రెండ్ మార్చుకొని ఇద్దరిని ఎత్తుకోండి. వయస్సు వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. అక్క, వెళ్దాం పద. హోల్డ్ ఆన్. ఎక్కడికి? అక్క పోదాము రావే సర్కారు దవాఖానకి, నేను రాను చల్లే సర్కారు దవాఖానకి. ఏంటే? హలో, ఎవరు? సార్, యమధర్మరాజా చెప్పండి. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా? ఇదిగో వచ్చేస్తున్నా. ఏంటే? వచ్చే ముందు నా కోరిక తీర్చుకుని రావాలా? అదేంటి? నా మరదలతో 10 నిమిషాలు ఎంజాయ్ చేసి రావాలా? కానీ వద్దంటుందే. అయినా పర్వాలేదా? ఓకే, సీ ఆఫ్టర్ 15 minutes. ఎస్, రావే రావే రావే. ఏ యమధర్మరాజు ఆర్డర్సే. నా చెల్లెల మీద చేయి వేసావు, ఇప్పుడే చేస్తాను. చీ 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 చీ. ఈ చావులేంటే? నేను చచ్చి నువ్వు చేస్తే అది ఒంటరైపోద్ది. దానికోసం మనం ముగ్గురు కలిసి బ్రతుకుతాం ప్లీజ్. నువ్వు మారవురా. 100% కరెక్ట్. నేను మారను. అట్లీస్ట్ మీరు మారి నా ట్రెండ్ లోకి రావచ్చు కదా. అరే ఏ రాణి, యమధర్మరాజు వెయిటింగ్. ఆమెకు ఒక మాట చెప్పొచ్చు కదా. ఏయ్, గ్యాస్ రేయ్, అది ఆ వైట్ పెట్రోల్ కన్నా డేంజరస్. తెలుసు. అయ్య బాబోయ్, ఇది సామాన్యురాలు కాదు. అబ్బో, ఇది ట్రెండ్ మార్చిందేంటి? ఇది బతుకుంటే అది నాకు దొరకదు. ఏం చేద్దాం? ఇదే సరే. హలో యమధర్మరాజా, ఇక్కడున్నావా? ఏం లేదు, ప్రోగ్రామ్ లో ఒక చిన్న మార్పు వచ్చింది. నేను రావట్లేదు, నా బదులుగా నా భార్య వస్తుంది. అయ్యా, తొందరపడి నోరు జారాను, ఏం అనుకోవకండి బాబు. ఈ కథ గనక వాడు ఉండగా చెప్పుంటే వాడు నేడే నరికేసి ఉండేవాడిని. ఎందుకే మీరు ఈ సంబంధం వదులుకుంటున్నట కలుపుకుంటున్నట? ఇంకా అనేదే ఉంది బాబు. ఇంత మంచి అమ్మాయి మహాలక్ష్మిలా మా ఇంటికి నడిచొస్తుంటే కాదంటావా? ఈ ముహూర్తమే ఖాయం.